కేటీఆర్కి కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరులో హీటెక్కిన పాలిటిక్స్, స్థానిక సంస్థల ఎన్నికలపై రామచంద్రరావు ఫోకస్, రేపు ఏపీ కేబినెట్ సమావేశం. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం, నాగేంద్ర, ఏపీ విజయవాడ నుంచి శ్రీనివాస్, నెల్లూరు నుంచి నరేష్ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే ప్రెస్ క్లబ్ అంటున్నారని మండిపడ్డారు. అసలు కేటీఆర్కి ఏ స్థాయి ఉందని సీఎం రావాలన్నారు. మీ నాన్న అసెంబ్లీ పెట్టండిని లేఖ రాస్తే సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నీకు ఎవరు సవాలు విసరలేదన్నారు. కేటీఆర్ పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. కేటీఆర్కు నాయకత్వ లక్షణాలు లేవని ఆయన చెల్లెల కవితనే అంటుందన్నారు. ముందు మీ చెల్లి ప్రశ్నలకు సమాధానం ఇవ్వు కేటీఆర్ అని ప్రశ్నించారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు అజీం ఎక్స్క్యూలు ప్లీజ్ రిపోర్ట్ అందిస్తారు. అజీం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్సే ఇచ్చారు. ఏదైతే 72 గంటల సమయం ఇచ్చి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే సవాల్ విసిరారో, ఈ నేపథ్యంలో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కేటీఆర్ అండ్ టీం అంతా కూడా వచ్చారు. సో కేటీఆర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వస్తారనుకున్నారు, కానీ రాలేదు. దానికి తగ్గటువంటి మంత్రులు వచ్చినా సరే అని చెప్పుకుంటే ఏదో కామెంట్ చేశారో, కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. కేటీఆర్పై తీవ్రమైన స్థాయిలో విమర్శలు అయితే చేశారు. ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ని ఉద్దేశించి పదే ఒకటే ప్రశ్న, సార్ కేటీఆర్ నీకు స్థాయి ఏ స్థాయి ఉంది? అసలు నీకు మీద సవాల్ విసిరింది ఎవరు? నిన్ను పిలిచింది ఎవరు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సవాలు విసిరింది మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రజెంట్ ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఏదైతే ఒక సవాల్ విసిరారు. బనకచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూపై మాట్లాడేది ఉంటే, ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే రండి, ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీ స్పీకర్కి ఒక లేఖ రాసి సమావేశాలు నిర్వహించాలని కోరండి. ఖచ్చితంగా సభా సమావేశాలు నిర్వహిస్తాము. ఆ సభా సమావేశాల్లో బనకచెర్లకు సంబంధించిన ఇష్యూపై ఎవరిది తప్పు ఉంది, ఎవరిది రైట్ ఉంది, మా దగ్గర నుండి ఆధారాలు మేము చూపిస్తాం, మీ దగ్గర నుండి మీరు చూపించండి, ప్రజలకు తెలిసిపోతుంది అన్నీ అని చెప్పుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు కేసీఆర్కి సవాల్ విసిరారు. కేటీఆర్ నువ్వు ఏది విదేశాలకు వెళ్ళడం వల్ల 15 రోజుల పాటు విదేశాల్లో ఉండడం వల్ల అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎవరికి సవాల్ విసిరారు అనేది నీకు పూర్తి స్థాయిలో సబ్జెక్టుపై అవగాహన లేకుండా అసలు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్పై తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయ్యారు. అలాగే కేటీఆర్కి ఒక సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఒకవేళ నిజంగా నువ్వే మాట్లాడదలుచుకుంటే, నువ్వే రాదలుచుకుంటే ఖచ్చితంగా మీ నాన్న ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావడం లేదు, మీ నాన్నను అసెంబ్లీకైనా తీసుకురండి. లేదంటే మీ నాన్న దగ్గర ఉన్న ప్రతిపక్ష హోదాను నువ్వు తీసుకునైనా సరే ఆ ప్రతిపక్ష హోదా స్థాయిలో మాట్లాడడానికి వచ్చినా మేము సిద్ధం. కానీ అసలు నీకు స్థాయి లేదు, నువ్వు మాట్లాడడానికి ఎలాంటి అర్హత లేదు, కానీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్పై తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ నువ్వు సెకండ్ బెంచ్ లీడర్వి, ఫస్ట్ బెంచ్లో ఉన్నటువంటి లీడర్లు ఇద్దరు, అటు కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేశారు, ప్రజెంట్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు, ప్రజెంట్ సీఎంగా కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరు ఫస్ట్ బెంచ్కి సంబంధించిన నేతలు, మిగతా వారంతా కూడా సెకండ్ బెంచ్కి సంబంధించిన నేతలు అనుకుంటూ కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా తనదైన శైలిలో కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. సో సెకండ్ బెంచ్ లీడర్గా ఉన్నటువంటి కేటీఆర్ నువ్వు మరొకసారి సమయం చెప్పు, ఖచ్చితంగా నేను సెకండ్ బెంచ్ లీడర్నే, సో నేను ఖచ్చితంగా ఏదైతే నువ్వు ఈసారి సమయం ఇస్తే ఖచ్చితంగా అక్కడికి వస్తాం, చర్చకు సిద్ధమని చెప్పుకుంటూ కూడా కౌంటర్స్ ఇచ్చారు. అలాగే కవితకు సంబంధించినటువంటి అంశంపై కూడా కేటీఆర్పై కౌంటర్స్ ఇచ్చారు. కవితే నీ చెల్లె నీకు నాయకత్వ లక్ష్యాలు లేవని చెప్తుంది, సో నీ చెల్లె అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా మొదట సమాధానం చెప్పని చెప్పుకుంటూ మాట్లాడారు. కేటీఆర్కి అధికారం కోల్పోయినట్టు 18 నెలలకి ఒక ఫ్రస్ట్రేషనే ఉందనుకున్నాం, కానీ విదేశాలకు వెళ్ళి వస్తున్న తరుణంలో అసలు ఇక్కడ సబ్జెక్ట్ కానీ ఇక్కడ పరిపాలన కానీ ఎలా జరుగుతుందో తెలియక పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ అలాగే జగ్గారెడ్డి కూడా ఏదైతే కేటీఆర్పై తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశారు. సో ఓవరాల్గా కేటీఆర్ని అయితే అందరూ కూడా నీకు ఎలాంటి స్థాయి లేదు, సో ఖచ్చితంగా కేటీఆర్ నీకు మాట్లాడే అర్హత లేదు, కేవలం కేసీఆర్కి మాత్రమే పార్టీలో అర్హత ఉంది, వారు మాత్రమే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా సరైనటువంటి నాయకులు కాబట్టి వారికి సవాల్ విసుకున్నారు. నువ్వు సవాల్ చేయదలుచుకుంటే ఫస్ట్ అసలు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్కి రాలేదు పరిపాలన కోసం, ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా అసెంబ్లీకి కూడా రావడం లేదు సమావేశాలకు. సో ముందుగా మీ నాన్నని అసెంబ్లీ సమావేశాలకు తీసుకురా, ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు, వారి సమస్యలు మాట్లాడాలి. గతంలో 10 ఏళ్ళు సీఎంగా చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడి స్టేజ్లో అటు ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా ప్రజలు గెలిపించిన దానికి న్యాయం చేయకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నావు కాబట్టి సో ఫస్ట్ మీ నాన్నని తీసుకొచ్చిన తర్వాత, లేదంటే నాన్నని తీసుకురాలేని పరిస్థితి ఉంటే కేసీఆర్కి అవ్వడం లేదు అనుకుంటే నువ్వు ఆ ప్రతిపక్ష హోదాని తీసుకొని ఆ హోదా స్థాయిలో నువ్వు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నీ వ్యాఖ్యలకు కానీ స్పందిస్తారని చెప్పుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్పై అయితే తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే గతంలో రైతు సంక్షేమం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. గతంలో 1000 మంది రైతులు చనిపోయినప్పుడు మాట్లాడిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు.
ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయలేదు. 1,00,000 రూపాయల రుణమాఫీని కూడా 4 దఫాలుగా రుణమాఫీ చేశారు, వడ్డీలకే సరిపోయాయి. దీంతో పాటు ఎక్కడ కూడా రైతులకు సంబంధించిన బోనస్ కానీ ఇవి కానీ ఎలాంటివి కూడా బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు. రైతులకు సంఖ్యలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా అప్పుడు ఉంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 50,000 కోట్లకు సంబంధించిన పైగా కూడా రైతులకు సంక్షేమానికి ఇప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది. అందులో 21,000 కోట్లు రైతు రుణమాఫీ కోసం ఏకకాలంలో చేయడం జరిగింది. 9,000 కోట్లకు సంబంధించి రైతు భరోసా 2 సార్లు ఇవ్వడం జరిగింది. 500లకు సంబంధించిన బోనస్ సన్నవడ్లకు ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు 6 గ్యారెంటీల్లో కూడా ఏవైతే హామీలు ఉన్నాయో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, ఇలాంటి 500 రూపాయలకి గ్యాస్ కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ వస్తుంది. అన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఏవైతే మిగిలిన అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తాం. 18 నెలల్లో, మీరు 10 ఏళ్లలో చేయలేదు, మేము 18 నెలల్లో చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మాకు సమయం ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా మేము మిగతా హామీలు నెరవేర్చడం కూడా ఇంకా ప్రజలకు ఏం అవసరం ఉందో అలాంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి కూడా కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. సో కేటీఆర్ని ఎవరు సవాల్ విసరలేదు. కేటీఆర్కి సంబంధించిన అంశం ఇది కాదు. కేటీఆర్ కేవలం ఒక మీడియా స్టంట్ కోసం మాత్రమే తన ఉనికిని ఇంట్లో కూడా కాపాడుకోవడానికి, ఇంట్లో ఉన్న పంచాయతీని ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక కేటీఆర్ తన ఉనికి కాపాడుకోవడానికి నేను మొదటి వరుసలో ఉన్నాను. హరీష్ రావు, కవిత దగ్గర నాకు మార్కులు ఎక్కువ పడిపోతున్నాయి. సో నేను విదేశాలకు వెళ్ళి వస్తున్నాను కాబట్టి నా దగ్గర మార్కులు పడట్లేదు. సో ఇప్పుడు వచ్చిన వెంటనే ఏదో ఒక ఇష్యూని తీసుకొని తెర మీదకి రావాలి, ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంలోనే కేటీఆర్ తెరపైకి వస్తున్నారు. కాబట్టి కేటీఆర్ ఇకనైనా తగ్గించుకోవాలి. నువ్వు కంట్రోల్లో ఉంటే మేము కంట్రోల్లో ఉంటాం, నువ్వు కంట్రోల్ తప్పితే మేము కూడా కంట్రోల్ తప్పుతామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్రమైన స్థాయిలో అటు కేటీఆర్పై కౌంటర్స్ ఇచ్చారు. సో కేటీఆర్ కూడా తన స్థాయిని మించకుండా మాట్లాడాలి, తన స్థాయి తెలుసుకునే మాట్లాడాలి. ఇక నుంచి ఏమైనా మాట్లాడాలి ఉంటే కేసీఆర్ ప్రతిపక్ష స్థాయిలో మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్ కంట్రోల్కి రాకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కంట్రోల్ తప్పి మాట్లాడతారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని చెప్తాం. దళిత ముఖ్యమంత్రి కాడ నుంచి అటు ఫీజు రియంబర్స్మెంట్లు ఆపారు, ఇవన్నీ కూడా ఆపేసిన పరిస్థితి, ఇవన్నింటినీ కూడా మేము బయట పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైన స్థాయిలో గట్టి కౌంటర్స్ ఇచ్చారు. అవి రైట్, థ్యాంక్ యూ అజ్యం.